ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానం, అది కీర్తనలు 25:16 లేఖనం. దేవుడు స్పష్టంగా ఈ దినం మన అందరితో కూడా మాట్లాడుతున్నాడు. నేను ఏకాకిని బాధపడకూడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా, ప్రతి మనిషి కూడా చివరికి ఏకాకిగానే మిగిలిపోతారు, ఒంటరిగానే మిగిలిపోతారని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే మరి దావీదు గారు, అయ్యా ఎంతమంది ఉన్నాను, నేను రాజునైనను, కానీ మీకంటే గొప్పవాడు ఈ లోకంలో ఎవరు లేరు. కానీ ఈ లోకంలో నేను ఒంటరి వాడిని అయినటువంటి నన్ను చివరి వరకు మీరు నన్ను కరుణించి మీ పాదముల దగ్గర స్థిరపరచుకోమని మరి ఆ దినమున దావీదు గారు మాట్లాడారు. మరి ఈ దినమున మనకు లోకమంతా ఉన్నను, అలాగే బంధు రక్త సంబంధీకులు ఉన్నా కూడా చివరకంటూ నువ్వు ఏకాకివే, ఒంటరి వాడివే. కనుక దేవుడు మాత్రమే నీకు తోడుంటాడు. ఇది స్థిరం, దీనిని ఎవరు కూడా కాదనలేని నిజమైనటువంటి సత్యం. కనుక దేవుడు స్పష్టంగా ఈ దినం మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. నీవు ఏకాకివి కాదు, నేను కరుణిస్తానంటున్నాడు. మరి ఆ కరుణించడానికి నువ్వు అర్హుడవో కాదో ఒక్కసారి నీ హృదయమును పరిశీలించుకో. మరి ఆ రీతిగా నువ్వు ఇప్పుడైనా సరే, ఈ దినం నుండైనా సరే పరిశీలించుకొని దేవుని వైపు తిరిగి, అయ్యా నేను ఒంటరి వాడిని, నన్ను చివరి వరకు కరుణింపుము అని దేవుని యందు మీ యొక్క పాదముల మోపి మరి మోకాళ్ళు వంచి ప్రార్థన చేయగలిగినట్లయితే దేవుడు నిరంతరము నేను కరుణిస్తాడు. ఆ రీతిగా మనం ఉన్నామో లేదో ఒక్కసారి చూడండి, ఒక్కసారి పరిశీలించుకోండి. మీరు వినుటకు మాత్రం విందురు, కానీ హృదయం మాత్రం గ్రహించడం లేదు. మరి దేవుడు చెప్తున్న మాటే. మరి ఆ రీతిగా మనం ఉందామా అనుకున్నట్లయితే అందరూ తల్ల వంచండి, కళ్ళు మూసుకొని ప్రభు యొక్క ప్రార్థనలు ఏకీవించాలని ప్రభు పేట మనం చేసుకుంటున్నాం. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ దినం మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని మా అందరి జీవితములలో ఫలింపచేయమని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.